హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. హౌ టు ప్రిపేర్ ఫర్ జేసీజే. లా జాయిన్ అయిన సగం మంది స్టూడెంట్స్ జేసీజే అవ్వాలనే కోరికతోనే లా జాయిన్ అవుతారు. ముందు దీనికి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. జూనియర్ సివిల్ జడ్జ్ అనేది 3 స్టేజెస్ లాగా ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీనికి లా అయిపోయి ఎన్రోల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళైతే 35 ఇయర్స్ లోపల వాళ్ళు ఉండాలి. బీసీ వాళ్ళైతే 40 ఇయర్స్ లోపల వాళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అదర్ కేటగిరీస్ అయితే మాత్రం 45 ఇయర్స్ లోపల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వంటే ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. స్టేట్ టు స్టేట్ సిలబస్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు సిలబస్ కి సంబంధించిన బేరాక్స్ ఉండాలి. కనీసం 10 to 20 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఉండాలి. మీరు కోచింగ్ తీసుకొని ఉంటే వెల్ అండ్ గుడ్. లేదంటే మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి మెటీరియల్ కావాలి. యూనివర్సల్ అయితే బాగుంటుందండి, ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఏపీకి సంబంధించిన సిలబస్ ని నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. నా ప్రకారంగా సిఆర్పిసి, ఐపీసీ, సిపిసి, ఇండియన్ ఎవిడెన్స్, టీపీ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, కాంట్రాక్ట్ వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని మనకి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఎంసీక్యూస్ వీటి నుంచే మనకు వస్తాయి. ఏపీ సిలబస్ ని నేను 3 ప్రిఫరెన్సెస్ గా పెట్టుకున్నాను. ఇలా అయితే నాకు ఎందుకో ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడం. సెకండ్ ప్రిఫరెన్స్ గా హిందూ మ్యారేజ్, హిందూ సక్సెషన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, జేజే యాక్ట్, ఎక్సైజ్, లిమిటేషన్, ఈజ్మెంట్స్ అయితే నేను సెకండ్ ప్రిఫరెన్స్ కింద కేటగరైజ్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి మనకి 50 మార్క్స్ కి పేపర్ లో ఇస్తే సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కలిపి మనకి 40 to 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే ఆ పేపర్స్ నుంచి అప్రాక్సిమేట్లీగా 60 మార్క్స్ వరకు అయితే మనకి గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ ప్రిఫరెన్స్ గా నేను గేమింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, సివిల్ రూల్స్, క్రిమినల్ రూల్స్, రిజిస్ట్రేషన్, స్టాంప్ యాక్ట్ పెట్టుకున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ తో కంపేర్ చేస్తే సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్స్ మనం చదవడం ఈజీ అండ్ సెక్షన్స్ కూడా మనకి సగం తగ్గిపోతాయి. మనకు తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మయ్య సగం సబ్జెక్ట్స్ అయిపోయినాయి అని. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోలో. ప్రిలిమ్స్ కి సంబంధించి క్వశ్చన్ అనేది ఎక్కడ ఏ సెక్షన్ నుంచి అడుగుతారో, ఏ సబ్జెక్ట్ లో నుంచి అడుగుతారో మనం గెస్ చేయలేము. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన బేరాక్స్ అయితే మనం చదివి ఉండాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ముందు ఎంసీక్యూస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి మనకి. ఒక ఇండెక్స్ బుక్ ప్రిపేర్ చేసుకోండి. క్రిమినల్ లాస్ కి క్రిమినల్ ఇండెక్స్ బుక్, సివిల్ లాస్ కి సివిల్ ఇండెక్స్ బుక్ అని ఒకటి ప్రిపేర్ చేసుకోండి. అంటే ఎవ్రీ బేరాక్ట్ కి సంబంధించిన ఇండెక్స్ ఉంటుంది కదా, చాప్టర్స్, సెక్షన్స్, అవి ఏ బేరాక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్గా మీరు డివైడ్ చేసుకొని జిరాక్స్ తీయించుకొని పెట్టుకోండి. ఇలా ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్రిపేర్ అవడం చాలా ఈజీ అవుతుంది. ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ చాప్టర్ నేమ్ ఏంటి, ఈ చాప్టర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు ఏ చాప్టర్లో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. పలానా సెక్షన్ ఏ చాప్టర్కి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారనమాట. సో మనం ఇండెక్స్ని బాగా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్కి ముందు మనకు అలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తాం. ఎవ్రీడే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ముందు ఖచ్చితంగా 100 ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో మనం బేరాక్స్ అయితే రివిజన్ చేసాము, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇండెక్స్ ని బాగా మార్కప్ చేస్తున్నాం. ఇలా చేస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవడం చాలా ఈజీ అవుతుంది. ప్రిలిమ్స్ మార్క్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏనండి, మనకి మార్క్స్లో యాడ్ అవ్వవు అనమాట. ఫైనల్ మార్క్స్లో ఓన్లీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన మార్క్స్ మాత్రమే మనకి యాడ్ అవుతాయి ఏపీ ప్రకారంగా. సో మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే మన దగ్గర క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెటీరియల్ ఉండాలి. అట్లీస్ట్ 10 to 15 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి 2.5 months మోస్ట్లీ ఉంటుందండి. నా సజెషన్ ఏంటంటే మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవ్వాలి. ఒక రోజులో ప్రిలిమ్స్ కి సంబంధించి ఒక 100 ఎంసీక్యూస్ మనం ప్రిపేర్ అయితే మెయిన్స్ కి సంబంధించి కూడా 5 to 6 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మనం ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉండాలి. ఖచ్చితంగా రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఖచ్చితంగా డేకి 1 or 2 hours అయినా కంపల్సరీగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకుంటే మీకు మెటీరియల్ ఇస్తారు, బట్ వితౌట్ కోచింగ్లో రాయాలి అంటే 3 volume బుక్స్ అని ఉంటాయి. జ్యుడిషియరీకి సంబంధించి ఇలాంటి బుక్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. మెయిన్స్కి సంబంధించి 3 పేపర్స్ రాయాలి. సివిల్, క్రిమినల్, థర్డ్ పేపర్ అని ఉంటుంది. ట్రాన్స్లేషన్, ఎస్ఐ రైటింగ్ ఇలాంటివి ఇస్తారు థర్డ్ పేపర్లో. ఈచ్ పేపర్ వచ్చి 100 మార్క్స్ అంటే 300 మార్క్స్ కి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మెయిన్స్, ఇంటర్వ్యూలోని మార్క్స్ ని బట్టి మాత్రమే మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఎలాగో మీరు ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బేరాక్స్ ఎలాగో చదువుతూనే ఉంటారు, అది కంటిన్యూ చేస్తూ ఈ మెయిన్స్ కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ మీరు ఒక 50 క్వశ్చన్స్ అలా ప్రిపేర్ చేసుకుంటే
మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా యూజ్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బట్టే మీరు క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. వితౌట్ కోచింగ్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏఎల్టీ పబ్లికేషన్స్, యూనివర్సల్, విష్ణు శర్మ రాసిన బుక్స్ 3 వాల్యూమ్ సెట్స్ ఉంటాయి. 3 బుక్స్ సెట్ ఉంటుంది. అవి తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు వాటిలో ఏ క్వశ్చన్కి ఎంత రాయాలి, ఏ క్వశ్చన్కి ఎలా అటెంప్ట్ చేయాలనేది క్లియర్గా ఉంటుంది. ఆర్ఎల్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనకి మెయిన్స్ బుక్స్, ప్రిలిమ్స్ బుక్స్ అమ్ముతూ ఉంటారు. అక్కడైనా మీరు పర్చేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో కనుక మనం ఈచ్ పేపర్కి 70 మార్క్స్ ఎబో తెచ్చుకోగలిగితే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్. మనం జడ్జిగా సెలెక్ట్ అవ్వడానికి మెయిన్స్లో వచ్చే మార్క్సే కీ రోల్ ప్లే చేస్తాయి. మెయిన్స్లో కనుక మనం హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోగలిగితే జడ్జి పోస్ట్కి చాలా దగ్గరగా ఉన్నట్టే. రీసెంట్ కేస్ లాస్ అండ్ ఇంపార్టెంట్ కేస్ లాస్ చదువుకుంటూ ఉండండి. ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్స్లో కూడా 2 మార్క్స్కి అలా ఇచ్చే అవకాశం ఉంటుంది. కుదిరితే ప్రాపర్ ప్లానింగ్తో టైం టేబుల్ వేసుకొని చదువుకోవడం స్టార్ట్ చేయండి. బట్ చాలా మంది అంతగా టైం టేబుల్ ఫాలో అవ్వలేరు. మీ డౌట్స్ని మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అయ్యి చదివి రాస్తే జడ్జ్ అవ్వడం ఇంపాసిబుల్ ఏం కాదు.